హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల యూట్యూబ్ ఛానల్. ముందుగా రెగ్యులర్ న్యూస్లకి విరుద్ధంగా నేడు హాట్ టాపిక్గా ఒకటి యూట్యూబ్లో మారింది. అదే బెట్టింగ్ యాప్స్ గురించి. మరి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అసలు ఏమిటి, ఎవరి మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు, సంబంధిత వివరాలన్నీ కూడా మనం వాళ్ళు తెలుసుకుందాం. మరి సూర్యాపేట పిల్ల యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వీడియోస్ మీరు చూస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా నేడు మీరు ఫాలో అవుతూ మా అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ బెట్టింగ్ యాప్స్లో మరింతగా ముందుకు పోదాం. ఒకసారి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల. అందరికీ నమస్కారం. ఈరోజు మనం బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాం. అవి ఎవరు ప్రమోట్ చేస్తున్నారో, ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, వాటి వల్ల యూజ్ ఏంటి, యూజ్లెస్ ఏంటి, ఇవన్నీ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి అసలు టోటల్గా ప్రతి ఒక్క క్రియేటర్, అంటే యూట్యూబ్లో కావచ్చు, అటు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకపోతే ట్విట్టర్, ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో వాళ్ళు చాలా ఎక్కువ మోతాదులో దీన్ని ప్రమోట్ చేస్తూ అమాయకమైనటువంటి ప్రజల్లో డబ్బు పోగొట్టుకునే ప్రయత్నం బాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళని మోటివేట్ చేస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. దానికి సంబంధించి కొంతమంది ముఖ్యంగా అంటే పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ కూడా ఈరోజు ఆరోపణలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా మనం గమనించినట్లయితే హర్ష సాయి గురించి ఎక్కువ ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి. ఈ హర్ష సాయి మీద కావచ్చు, లేకపోతే పరేషాన్ బాయ్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది క్రియేటర్స్ ఉన్నారు. సో వాళ్ళందరి మీద కూడా దీనికి సంబంధించినటువంటి ప్రభావితం పడతా ఉంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు నేడు హర్ష సాయి అనేది బాగా హాట్ టాపిక్గా మారింది. ఈ హర్ష సాయి అసలు ఎవరు, తను ఎక్కడ ఉండేది, అలానే అతను చేసిన విషయాలు ఏంటనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోపోతా ఉన్నాం. ఒక్కసారి హర్ష సాయి గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నువ్వు నాకు ఏది చెప్పకుండా హర్ష సాయి మీద ఎందుకు ఆరోపణలు జరుగుతున్నాయి? ఇప్పుడు హర్ష సాయి మీద ఆరోపణలు ముఖ్యంగా తన మీదే ఎక్కువ జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు హర్ష సాయి అనే వ్యక్తి ఒక చిన్న క్రియేటర్ నుంచి తను చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చేసుకుంటూ నేడు కొన్ని వందల మందికి తను సహాయం పేద చేసే కుటుంబాలను ఆదుకుంటున్నాడు తను. అలాంటి పర్సన్ మీద ఇప్పుడు ఎందుకు ఆరోపణలు అంటే చేస్తున్నారు? ఈ మధ్య కాలంలో హర్ష సాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దివ్యాంగుల కార్పొరేషన్కి తను ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిండు. సో అది కూడా ఒక రీజన్ కావచ్చు. కాకపోతే ముఖ్యంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే యూట్యూబ్లోనే అతనికి ఒక అరుదైనటువంటి ఫాలోయింగ్ ఉంది. అంటే హర్ష సాయి వీడియో ఎక్కడైనా ప్రజెంట్ అయినా తన మొబైల్లో, తన ఛానల్లో కావచ్చు, లేదా ఇతర ఛానల్లో కావచ్చు, ఎవరైనా పెట్టినా మినిమం థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ అనేది అతి తక్కువ సమయంలో ముందుకు పోతూ ఉంటాయి. అంత అంటే యూట్యూబ్లో ఒక హ్యాష్ ట్యాగ్ హైలీ ప్రమోట్ కావాలంటే అది నేడున్న సిచ్యువేషన్లో హర్ష సాయి అని చెప్పుకోవాలి. అంటే తను చేస్తున్న కార్యక్రమాలు, అంటే తను పేదవారికి చేస్తున్నందుకు, అంటే తను మంచి అవ్వకూడదని ఇలాంటి ఆరోపణలు, అంటే తన మీద బురద చల్లుతున్నారు ఇవన్నీ. మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే తను ఎంత గొప్పగా చేస్తున్నాడో మనకన్నీ తన యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు అనమాట. అంటే తను ఉంచుకున్నది కాక, అంటే తనకు ఉన్నది పరులకు పంచాలన్న ఆలోచన తనకు వచ్చింది, కానీ అలాంటి ఆలోచన మిగతా మనకెవరికి రాలేదు. గమనించినట్లయితే అసలు హర్ష సాయికి ఈ ఆరోపణలకు సంబంధం ఏంటంటే ఎక్కువ మోతాదులో తను ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేశాడు అని చెప్తున్నారు. కాకపోతే అతను చాలా తక్కువ చేశాడు. ఎందుకంటే ట్రస్టెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తను తనకు చేయడం జరిగింది. తను నమ్మింది అంటే ఓకే, ఈ యాప్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది ప్రజలకు కలగదు కాబట్టి యాప్ తర్వాత కూడా తన ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. అంటే బెట్టింగ్ యాప్ గురించి తను చెప్పాడంటే ఇది మేము కేవలం డబ్బు కోసమే చేసాము, లేకపోతే దీని మీద ఇంకేమైనా దృష్టి పెట్టండి, ఇదంతా ఈజీ ప్రాసెస్ కాదని ఏదో రకమైన రిలేటెడ్ ఇష్యూ దాని మీద క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి సో మనం ఆ విషయంలో అతన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. కానీ ఆయన్ని మేజర్గా టార్గెట్ చేసి చాలామంది నేడు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎన్నో కోట్లు సంపాదించాడని. సంపాదించిన కోట్లు అనేవి తిరిగి ఖర్చు పెడతా ఉన్నాడు. అంటే పాపపు సొమ్ముని ప్రజలకు ఖర్చు పెడితే పుణ్యం వస్తుందనే ఒక ఆలోచనతో కొంతమంది ఆయన మీద
బురద చల్లటం కూడా ప్రయత్నం తను చేస్తున్నారు. సంపాదించింది తన దగ్గరే ఉంచుకోకుండా పరులకు సహాయం చేస్తున్నాడు. అందుకేనేమో మేబీ అంటే ఆయన మీద హర్ష అట్లా సాయి ఇక్కడ తను చేసే కార్యక్రమాలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే పూర్ పీపుల్ అంటే అటు చూసుకున్నట్లయితే అటు వాళ్ళ విలేజ్ అంటే విశాఖపట్నానికి సంబంధించి చుట్టుపక్కల ఏరియా అరకు ప్రాంతాలు అటు కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు. ఆపద ఉంది అంటే మాత్రం తప్పకుండా అతను సహాయం చేసే అవకాశం ఉంది. అలానే ఆపద లేకపోయినా తెలుసుకొని మరి ఇతనికి ఈ అవసరం ఉంది అనుకోని అతను ముందుకొచ్చి సహాయం చేసి వాళ్ళ క్రూ టీమ్ ద్వారా ఎంక్వైరీ చేసే పరిస్థితులు కూడా మనం గమనించినాం. కొంతమంది ఆ, అంటే నిజంగా చేస్తాడా లేదా అని చెప్పేసి కూడా అంటే ఇదంతా ఫేక్ అని కూడా ఫేక్ బాగా చెప్పడం అనుకొని కూడా జరుగుతుంది. కొంతమంది చేస్తే ఆయన మొత్తం అంటే ప్రాబ్లం నిజంగానే అతనికి ప్రాబ్లం ఉందా అని అంతా అంటే ఎంక్వైరీ ఇవన్నీ చేశాకే కూడా తనని పబ్లిసిటీ స్టంట్స్ అని కూడా కొంతమంది ప్రచారం చేశారు. కాకపోతే ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ పర్ఫెక్షన్‌గా ముందుకు పోతున్నాయని మనం చెప్పుకోవాలి. దెన్ 'హర్ష సాయికి' మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? అంటే 'హర్ష సాయికి' మనం ఎందుకు సపోర్ట్ చేయాలంటే తను మంచి పని చేస్తున్నాడు. కాబట్టి మం- మనం తప్పకుండా చేయాలి. మంచి వ్యక్తి మంచి పనులు చేస్తున్నాడు. ఏం తప్పకుండా చెడైతే సపోర్ట్. చేయట్లేదు ఎవరికి కూడా, అందరికీ నలుగురికి సహాయపడే వ్యక్తి కాబట్టి మన వంతు మనం సపోర్ట్ చేయాలి. కొన్ని వీడియోస్ చూసినట్లయితే కొన్ని వీడియోస్‌లలో అసలు ఎంత సెంటిమెంటెడ్‌గా అంటే మనసుకు హత్తుకునేటువంటి వీడియోస్ కొన్ని ఉన్నాయి. ఆహ్, ఇటువంటి వీడియోలన్నీ కూడా ఆయన ఏది స్వప్రయోజనానికంటే ఇక్కడ ఆ వీడియో చూడటం వల్ల కొంతమందికి ఆయనకు అమౌంట్ వస్తుంది యూట్యూబ్ ద్వారా. కానీ ఆ వచ్చిన అమౌంట్‌ని ఫర్దర్‌గా వేరే వాళ్ళకి ఇవ్వటం కోసం అయితే ప్రయత్నం చేస్తున్నాడని మనం చెప్పుకోవాలి. అంటే యాస్ ఎ యూట్యూబర్ అన్న తర్వాత లేదా ఒక ఎంప్లాయీ లేదా యూట్యూబర్ ఇంకేమైనా కావచ్చు. అంటే నాకొచ్చినటువంటి అమౌంట్ నేనే వాడుకోవాలి, నా కుటుంబానికే వాడుకోవాలి, లేదా ఇంకెవరికీ ఇవ్వద్దు అనే ఒక ఆలోచన ఉంటది. బట్ ఇక్కడ ఈయన దగ్గర అది లేదు. ఏంటంటే మెయింటెనెన్స్ చేసే విధంగా తను మెయింటైన్ చేసుకుంటూ, తన కింద కొంతమంది స్టాఫ్‌లో వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ అందరికీ సపోర్ట్ చేస్తున్నాడని చెప్పుకోవాలి ఇక్కడ మనం. ఇంత మంచి పని చేస్తున్నప్పుడు నలుగురి సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది కదా. మనం కూడా సపోర్ట్ చేద్దాం. ఆయన మన దగ్గర నుంచి ఏది ఆశించట్లే. అంటే మనం సపోర్ట్ చేయాలి. ఆయన సబ్స్క్రైబ్ చేసా ఎస్ మీరు చేస్తుంది చాలా గ్రేట్ అని చెప్పాలి. కానీ ఇదంతా ట్రాష్ నువ్వేదో అని. ట్రాష్ చేస్తున్నావు, మరి ప్రాంక్ చేస్తున్నావు, హర్ష నువ్వేదో డబ్బుల కోసమే ఆశిస్తున్నావు అని ఎన్ని అంటున్నారు. అంటే డబ్బుల కోసం ఎవరైనా, డబ్బు అంటే వద్దనే వ్యక్తి ఎవరు ఉండరు. కానీ తను సంపాదిస్తుంది మొత్తం తన దగ్గర ఉంచుకోకుండా తన చుట్టూ ఉన్న ప్రజలకు, అందరికీ, పేదవాళ్ళకు అందరికీ సహాయం మరి చేస్తూ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు 'హర్ష సాయి' ఇదంతా ఎవరి గురించి ఎందుకు చేస్తున్నాడు? ఎవరి వల్ల చేస్తున్నాడంటే తనకి 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఎక్స్‌పైర్ అయ్యారు. సో, తన మదర్ చనిపోయారు. ఆ టైంలో వాళ్ళ మదర్ అప్పుడు కూడా ఎవరి వాళ్ళ అంటే చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కావచ్చు, నీడ్ ఆఫ్ పీపుల్ అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో రకమైనటువంటి సహాయ సహకారం చేసుకుంటూ ముందుకెళ్తా ఉండేది. ఆమె చెప్పినటువంటి మాటలు తను ఒక ఇంటర్వ్యూలో రివీల్ కూడా చేశాడు. అంటే మా మదర్ ఇలా 8 ఏళ్ళకి చనిపోయింది. సో, తను చెప్పినటువంటి విషయాలను బట్టి నేను ఈరోజు ఈ 10 మందికి సహకారం చేస్తున్నాను. నేను చేస్తూ 10 మందిని ఇంకా మందిని చేయమని నేను చెప్పడం జరుగుతా ఉందని ఒక బాధాతప్త హృదయంతో తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అది కూడా చాలామంది చూశారు. అంటే ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి తను జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు లేదా చూసినటువంటి సంఘటనలను బేస్ చేసుకొని ఈరోజు తను ఒక వీడియో చేస్తూ ఒక యూట్యూబ్ సెన్సేషనల్ క్రియేటర్‌గా ముందుకు సాగి, అలాగే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అకాడమీ దానికి అంటే దివ్యాంగుల దానికి సంబంధించినటువంటి ఒక ఒక సంస్థకి తను బ్రాండ్ అంబాసిడర్‌గా నేడు ఎదిగే పరిస్థితి వచ్చినప్పుడు మరది మంచి కార్యానికి శ్రీకారం అని చెప్పాలా. ఎందుకంటే ఫర్దర్‌గా ఆయన ఇటువంటి యూట్యూబ్ నుంచి కాకుండా ఇటు రాజకీయ పరంగా గూడా, ఇటు గవర్నమెంట్ పరంగా గూడా ఇంకొంతమందికి సేవ చేసే అవకాశాన్ని ఇక్కడ కల్పించారని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలో 'హర్ష సాయిని' ప్రతి ఒక్కరు ఈజ్ ఎ చీటర్ అనటం అనేది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. ఎందుకంటే నేడు టెలిగ్రామ్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ కావచ్చు, లేదా అదర్ కైండ్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఏదైనా కావచ్చు. బెట్టింగ్, ఫ్రాడ్ యాప్స్ ఇలా చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనకు రీసెంట్‌గా 'బయ్యా సన్నీ యాదవ్', 'అవినాష్', 'అన్వేష్', 'బయ్యా సన్నీ యాదవ్', 'అన్వేష్' తర్వాత కొంతమంది క్రియేటర్స్ అందరి మీద కూడా ఇటువంటి ఆరోపణలైతే రావడం జరిగింది. ఎవరు బెట్టింగ్ యాప్ చేసినా
లేదంటే ఎవరు ఎటువంటి ప్రమోషన్స్ చేసినా అది వాళ్ళ స్వదార్జితం, అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం మాత్రమే చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ హర్ష సాయి విషయంలో ఇటువంటి పాత్ర ఏది లేదనేది మనం క్లియర్‌గా చెప్పాలి. ఈ హర్ష సాయికి సంబంధించి ఆహ్, ఆరోపణలు చేసే ప్రతి ఒక్కరు కూడా ఇది కొంతవరకు నిజమా? కాదా? అనేది పూర్తి విషయాలు మనకి మున్ముందు మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఇటువంటి సందర్భంలో ఆహ్, కొంతమంది వ్యక్తులు తన మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ డబ్బులు దార్జిస్తున్నాడు. అలాగే ఫేక్ రిలేటెడ్ ఆఫ్ వీడియోస్ చాటింగ్‌తోని టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా తను ఒక మాఫియాని క్రియేట్ చేశారని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే తప్పకుండా తన యొక్క లీగలైజ్డ్ అకౌంట్స్, అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్, అలాగే సంబంధిత వ్యవహారాలన్నీ కూడా తను మీ ముందుకు తీసుకురావాలని ఒక మన ప్రముఖ ఛానల్ టీవీ న్యూస్ ఛానల్‌లో కూడా చెప్పడం జరిగింది. మరి ఇలా చెప్పుకున్నప్పుడు ఎవరైనా సరే మోసం చేసిన వ్యక్తులైతే చెప్పే అవకాశం ఉండదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇతని మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఇతని పక్కన ఉన్నటువంటి క్రూ టీమ్, అంటే తన స్టాఫ్ ఏదైతుందో వాళ్ళు అన్యాయం అయిపోయే పరిస్థితి వస్తది. అంటే ఎంతోమందికి ఈయన ఉపాధి నిలిపివేసే పరిస్థితి వస్తది. అలానే ఎంతోమందికి చేయూతనిచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మున్ముందు కూడా మరింత మందికి సహాయం చేయాలని కోరుకుంటూ ఈ హర్ష సాయి ఫర్ యూ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని భాషలలో కూడా తను వస్తుంది. అందరికీ సపోర్ట్ చేస్తూ సహకరించండి. మనము మనకు నచ్చిన యాక్టర్స్ని మనం సపోర్ట్ చేస్తుంటాం కదా, అలాగే ఇతను కూడా మనలో ఒక యాక్టర్ అనుకోండి. ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు మనం నమ్ముతున్నాం కదా. బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఒక హీరో వచ్చి బెట్టింగ్ యాప్ అది ఇది అని చెప్పగానే మనం అంటే ఏం ఆలోచించకుండా మనం వాటిని చేస్తున్నాం. అంటే తను చేసే బెట్టింగ్ యాప్స్ కూడా అంటే ఇది ఫ్యూచర్ ఉందా, ఇది నేను కనుక ప్రమోట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుందా, లేకపోతే ఏమైనా లాస్ అవుతారా, వాళ్ళు ఏమైనా మనీ గెయిన్ చేసుకోగలుగుతారా, ఇవన్నీ కనుక్కున్నాకనే తను వీడియో చేయడం అనేది తను చేస్తారనమాట. ఇప్పుడు ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్లో వీడియో ప్రమోట్ చేయమని చెప్తే అందరు కూడా ఆలోచించేది ఏంటంటే దీనివల్ల యూజ్ ఉందా, లేకపోతే మీ